హాయ్ ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ చూడండి. పర్సంటేజెస్లో ఉమా ఒక పరీక్షలో మొత్తం మార్కులలో 35% మార్కులు పొంది మరియు 30 మార్కులతో ఫెయిల్ అయ్యింది. అదే పరీక్ష రాసిన మహేష్ మొత్తం మార్కుల్లో 60% పొంది ఉత్తీర్ణతకు అవసరమైన మార్కుల కంటే 20 మార్కులు ఎక్కువ పొందాడు. ఆ పరీక్షలో ఉత్తీర్ణత పొందడానికి అవసరమైన మార్కులు. ఓకే, ఫస్ట్ ఉమా పాస్ కావడానికి ఛాన్స్ చూద్దాం. పాస్ కావడానికి ఎంత కావాలి? ఇక్కడ మహేష్ పాస్ గురించే మాట్లాడుతున్నాం. అటు పాసే ఇటు పాసే. మహేష్ పాస్. ఓకే, ఆమెకి 35% మార్కులు వచ్చినాయి. 35% మార్కులు వచ్చినాయి. వచ్చిన 30 మార్కులతో ఫెయిల్ అయింది అంటే ఇంకొక 30 మార్కులు కలపాలి. కలిపితే పాస్ అయ్యేది అన్నట్టు. 30 మార్కులతో ఫెయిల్ అయిందంటే ఈజ్ ఈక్వల్ టు తర్వాత ఇది పాసే. మహేష్ పాస్ చూద్దాం. మహేష్ 60% మార్కులు వచ్చినాయి. 60% మార్కులు వచ్చినాయి. 20 మార్కులు ఎక్కువ అంటే పాస్ కావాలంటే 20 మార్కులు తగ్గిస్తే 20 తీసివేస్తే పాస్ అవుతారు అన్నట్టు. 60 వచ్చినాయి, 60% వచ్చింది, ఎక్కువ వచ్చింది. 20 మార్కులు ఎక్కువ వచ్చినాయి. అదే పాస్ కావాలంటే 20 మార్కులు తీసేస్తే ఆయన పాస్. ఇది పాస్ వాల్యూ, ఇది పాస్దే అంటే ఇది ఉత్తీర్ణతది. ఓకే రైట్. ఇప్పుడు మనం ఈ పర్సంటేజ్లను ఒక సైడు, వాల్యూస్ అని ఒక సైడ్ తీసుకుందాం. ఈ 35 అవతల పంపండి, 20 యువతలు తెచ్చుకోండి. ఈ -20 యువతలకు వస్తే 30 + 20 అయింది. ఓకే, ఈ 35 + 35 యువతలకు వస్తే -35. 60% - 35%. ఓకే, 30 + 20 50. 60 - 35 25%. 25% 50. మనకు కావాల్సింది 100%. మొత్తం మార్కులు ఎన్ని? 100% అంటే 25 2 అంటే 200. మొత్తం మార్కులు 200. టోటల్ మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు 200 మార్క్స్. ఓకే, అయితే మనకేం కావాలి? ఉత్తీర్ణత పొందడానికి అవసరమైన మార్కులు కావాలి. ఉత్తీర్ణత పొందాలంటే ఎంత? 35% + 30. అయితే 1% వాల్యూ కొనుక్కుందాం. 100% 200. 100%కి 200. 1%కి ఏమైంది మనకి? 1%కి 2 మార్క్స్. 1%కి 2 మార్క్స్. ఓకే, ఉత్తీర్ణత మార్కులు కావాలి మనకి. అంటే పాస్ కావటానికి పాస్ ఈజ్ ఈక్వల్ టు 35% + 30. ఓకే, ఒక 1%కి 2 మార్క్స్ అంటే 35%కి 35 × 2 + 30. 70 + 30 ఈక్వల్ 70 + 30 ఎంత? 100. అంటే ఉత్తీర్ణత మార్కులన్నీ 100 మార్క్స్. ఓకే, క్లియర్. ఇది మనకి ఆన్సర్.